హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరికంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ అప్డేట్, డైలీ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కానీ మనకు వివరించే ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి అయినా, అదేవిధంగా ప్రతి ఒక్క శాలరీ ఇన్ఫర్మేషన్ అయినా, హెచ్ఆర్ఏ సంబంధించి అయినా, అదేవిధంగా డిఏ సంబంధించి అయినా, పిఆర్సీ అయినా ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీవన్ ఏదైనా మీకు అందించబడుతుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 2% పెంపుపై ఆర్థిక శాఖ అనుమతి. ప్రభుత్వ ఉద్యోగులకు గత 3 నెలల నుంచి వేచి చేస్తున్న తరుణం అనేది రానే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి డిఎన్ఎస్ అలవెన్స్, దుస్తుల అలవెన్స్ సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ అనేది జనవరి 1, 2026 తారీఖు అంటే 2026 సంవత్సరంలో ఏర్పడిన నేపథ్యంలో దాదాపు ఇది ఈ మంత్ అంటే ఇయర్ 7వ వేతన సవరణ అంటే 7th పే కమిషన్ ఆధారంగా ఈ యొక్క డిసెంబర్ 31, 2025 అంటే ఈ ఇయర్ కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో 8th పే కమిషన్ ఆధారంగా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది దాదాపు 53% ఉందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వం అనేది ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 55% పెంచడానికి అవకాశాలు అనేది 100కి 200% ఉందని ప్రభుత్వం నుండి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి ఈ సంబంధించి ఆర్థిక శాఖ మనకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క ఆర్థిక శాఖపై ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. డిఏను త్వరగా పెంచాలి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులను వారి యొక్క చాలామంది వెయిట్ చేస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా వారి పిఆర్సీ అనేది త్వరగా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై లెక్కలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక వ్యక్తికి 18,000 రూపాయలను మనకు నెల జీతం అనుకుంటే దాదాపు వాళ్ళకి 30,000 రూపాయలుగా అందుతుంది. ఇవన్నీ కూడా ఒకటి డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా ఐఆర్ ఇంక్రిమెంట్ రిలీఫ్, అదేవిధంగా డిఆర్ మన డిఎన్ఎస్ సంబంధించి ఇవన్నీ కూడా డిఎన్ఎస్ రిలీఫ్ ఇవన్నీ కూడా వర్తించడానికి అవకాశాలు అయితే ఎక్కువ మోతాదులు కనిపించడం జరుగుతుంది. మిత్రులారా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఎవరు ఉన్నారో వీరికి అందరూ కూడా వీళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పెన్షనర్ సంబంధించి ఏదైతే ఉందో పెన్షనర్ సంబంధించి కనీస పెన్షన్ అనేది 7,500 రూపాయల నుంచి 9,000 రూపాయలుగా పెంచడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడడానికి ఆస్కారం అయితే కనిపించనుంది. కాబట్టి పెన్షనర్స్ వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించింది. ఏదైతే 7,500 రూపాయలు ఉందో దీన్ని 9,000గా పెంచడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంది. మరి దీనిపై కూడా ఆర్థిక శాఖ మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అందరూ కూడా వేచి ఉండడానికి ప్రయత్నిద్దాము. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. మిత్రులారా, ఎవరైతే మన ఉద్యోగస్తులు, పెన్షనర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీలైన త్వరగా వీడియో అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి 3 to 4 పేపర్స్ చదివిన తర్వాత మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించడమే లక్ష్యంగా మీకైతే వీడియోస్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క శ్రమకు గాను ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మన ఈ వీడియో దాదాపు 500 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, ఎవరు లైక్ కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. వీలైన త్వరగా వీడియో అందుకు కూడా షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసేసాను కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్.